హలో ఎవ్రీబడి. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్‌కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే మనకి ఈవెంట్స్ కంప్లీట్ అయ్యాయో, ఆ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది కూడా క్వాలిఫై అయ్యారో, ప్రతి ఒక్క డేటాతో పాటుగా ఆ డిస్ట్రిక్ట్‌లో ఈ రిక్రూట్‌మెంట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వైస్ ఎన్ని పోస్టులు, ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మరియు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్‌తో సంబంధించి పూర్తి సమాచారం మీ ముందు ఒకే వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మనం కడప గురించి అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించిన వీడియోలు చేసుకున్నాం. అలానే ఈరోజు ఇప్పుడు మనం నెల్లూరుకి సంబంధించి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి, నెల్లూరుకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోతో మీ ముందుకు తెస్తున్నాను. వీడియోలోకి వెళ్తే నెల్లూరులో టోటల్‌గా 9 రోజులు ఈవెంట్స్ జరిగాయి. అందులో 4,692 మంది అటెండ్ అవ్వాలి. కాకపోతే 3,334 మంది అటెండ్ అయ్యారు. క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎంతమంది? ఈ 3,334 మందిలో ఎంతమంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారంటే 1,770 మంది మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ 3,334 మంది ఎవరైతే అటెండ్ అయ్యారో నెల్లూరులో, వాళ్ళందరూ కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి లోకల్ అని అర్థం కాదు. కొంతమంది పక్క డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఈవెంట్ చేయడానికి గ్రౌండ్‌ని ఆప్ట్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి 3,300 మంది కూడా నెల్లూరు లోకల్ క్యాండిడేట్స్ అని నేను చెప్పట్లేదు. దీన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు చెప్తున్నాం కాబట్టి, కొంత వాల్యూస్‌లో ఒక 2, 3 వాల్యూస్ మీకు డిఫరెన్స్ అనేది రావడం జరగొచ్చు. అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. దీన్ని నెగ్లెక్ట్ చేయండి పర్లేదు. అప్రాక్సిమేట్ వాల్యూస్‌గా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. నెల్లూరులో అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకుంటే 71% అటెండ్ అయ్యారు. అలానే క్వాలిఫైడ్ పర్సెంటేజ్ చూసుకుంటే 38% క్వాలిఫైడ్ పర్సెంటేజ్ ఉంది. అటెండ్ అయిన వాళ్ళు మెయిల్ క్యాండిడేట్స్ 2,768 మంది ఉంటే, కేవలం 1,573 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 566 మంది ఉంటే, 197 మంది క్వాలిఫై అయ్యారు. 1,770 మందిలో మేల్ క్యాండిడేట్స్ 1,573 మంది, అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ 197 మంది క్వాలిఫై అయ్యారు. నెల్లూరులో మొత్తం ఎన్ని పోస్టులున్నాయి ఈ రిక్రూట్‌మెంట్‌లో అంటే 160 పోస్టులున్నాయి. ఈ 160లో కూడా పురుష అభ్యర్థులకు 107 పోస్టులు, అలానే మహిళా అభ్యర్థులకు 53 పోస్టులున్నాయి. అంటే దీని ప్రకారం పోస్టుల ప్రకారం మనం చూసుకుంటే, ఒక మహిళా అభ్యర్థి ఒక పోస్ట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. అలానే పురుష అభ్యర్థుల్లో ఒక పోస్ట్ కోసం 14 మంది పోటీ పడుతూ ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ 14 మందిని మనం వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసి ఉండొచ్చని చెప్పాను కదా! ఆ ఫ్యాక్టర్ మనకిక్కడ ఎఫెక్ట్ చూపించొచ్చు. అయితే పెద్దగా మారదు. ఈ 1:14 రేషియో అనేది వాళ్ళ వల్ల ఒక 1:12 ఆర్ 1:11 ఇంచుమించు మాక్సిమం అంతే ఉండొచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. అయితే ఈ 160 పోస్టులలో ఏ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులు కేటాయించారు ఈ రిక్రూట్‌మెంట్‌లో అనేది చూస్తే, ఓపెన్ కేటగిరీలో మనకి పురుష అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్‌కి 43 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 11, బీసీఏకి 7 పోస్టులు, బీసీబీకి 11, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 7 పోస్టులు, బీసీఈకి 4, ఎస్సీకి 16, ఎస్టీకి 7 పోస్టులు అనేవి మనకి 160 పోస్టుల్లో మేల్ క్యాండిడేట్స్‌కి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఓపెన్‌లో 21 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 5 పోస్టులు, బీసీఏకి 4 పోస్టులు, బీసీబీకి 5 పోస్టులు, బీసీసీకి 1 పోస్టు, బీసీడీకి 4 పోస్టులు, బీసీఈకి 2 పోస్టులు, ఎస్సీకి 8 మరియు ఎస్టీకి 3 పోస్టులు కేటాయించడం జరిగింది. అలానే ఇది మీ అవగాహన కోసం కేవలం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ 2016 అండ్ 2018లో నెల్లూరుకి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? కేటగిరీ వైస్ ఏ కాస్ట్‌కి ఎంత కట్ ఆఫ్ ఉన్నదనేది మీరు పాజ్ చేసి ఒక్కసారి చూసుకోండి. దీనివల్ల మీకొక అవగాహన అంతే. అలానే ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. ఎందుకంటే 2 ఇయర్స్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల నోటిఫికేషన్ ఈ ఇది కట్ ఆఫ్స్ అనేవి ఎలా పెరుగుతాయో, తగ్గుతాయో అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరనమాట. సో, ఇది కేవలం ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మీ అవగాహన కోసం చూడండి. అలానే ఈ డేటా మొత్తం మీ ముందుకి తీసుకొస్తున్నాను కాబట్టి, ఇందులో మీకు ఒక్క పర్సెంట్ అయినా మీకు యూజ్‌ఫుల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే, ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయితే, ఈవెంట్స్‌కి సంబంధించి అప్డేట్ అనేది త్వరగా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అవ్వండి. ఓన్లీ పోలీస్ నోటిఫికేషన్స్‌కి సంబంధించి కాకుండా, ఇతర నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజ్ క్లబ్.